అభి ఆన్లైన్ పేమెంట్ చేయడానికి ఓటీపీ ఒక్కటే సరిపోదంట. పిన్ను, బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇవన్నీ కంపల్సరీ అంట. ఎందుకలా? అవును, దీన్ని మ్యాండేటరీ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటారు. ఆర్బీఐ ఈ రూల్స్ ని తెచ్చింది. ఇక మీద ఓటీపీతో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అవ్వదు. పిన్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఇలాంటి ఆప్షన్స్ కంపల్సరీ. దీన్ని బ్యాంకులు సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకుండా స్కామ్ అయిందనుకో బ్యాంక్స్ ని ఆర్బీఐ క్వశ్చన్ చేస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఇంకా 4 ఇంపార్టెంట్ చేంజెస్ ఏప్రిల్ 1 నుండి ఇంప్లిమెంట్ అవుతుంది. నంబర్ 1, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అంటే కొత్త యాక్ట్ 60 ఇయర్స్ తర్వాత ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తుంది. సెకండ్, పాన్ కార్డ్ రూల్స్ చేంజ్ అయ్యింది. అంటే ఇంతకు ముందు ఆధార్ కార్డు ఉంటే చాలు పాన్ కార్డ్ అయిపోయేది. ఇక మీద ఆధార్ కార్డుతో పాటు ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ నువ్వు సబ్మిట్ చేయాలి. ఓటర్ ఐడి, బర్త్ సర్టిఫికేట్, పాస్పోర్టు ఇలాంటివి అడగొచ్చు. అలానే పాన్ కార్డ్ అప్లికేషన్ ఫార్మ్ ని మార్చేసింది. ఇక మీద ఫామ్ నంబర్ 93 కంపల్సరీగా ఉంటుంది. మూడోది, ఇండియన్ రైల్వేస్ ట్రైన్ టికెట్ రీఫండ్ రూల్స్ ని చేంజ్ చేసింది. టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత 72 అవర్స్ బిఫోర్ నువ్వు క్యాన్సిల్ చేస్తే 0% పెనాల్టీ, 100% రీఫండ్. 24 అవర్స్ టు 72 అవర్స్ బిఫోర్ నువ్వు క్యాన్సిల్ చేస్తే 25% ఫైన్, 75% రీఫండ్. 8 అవర్స్ టు 24 అవర్స్ నువ్వు క్యాన్సిల్ చేసినట్లయితే 50% ఫైన్, 50% రీఫండ్. బిఫోర్ 8 అవర్స్ క్యాన్సిల్ చేస్తే 0% రీఫండ్, 100% ఫైన్. నాలుగోది, ఎస్టీటీ చార్జెస్, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. ఫ్యూచర్స్ పైన 0.02% ఉండేది 0.05% కి సెబీ పెంచింది. అలానే ఆప్షన్స్ పైన 0.1% నుండి 0.15% కి పెంచింది. ఇవన్నీ రూల్స్ ఏప్రిల్ 1 నుండి ఇంప్లిమెంట్ అవుతుంది. సూపర్. కానీ ఇన్ని చేంజెస్ అందరికీ ఎలా తెలుస్తుంది? బాస్ వాళ్ళ తెలుగు ఛానల్ ని ఫాలో అయితే ఇలాంటి చేంజెస్ గురించి ఎప్పటికప్పుడు అందరూ తెలుసుకోవచ్చు. బాస్ వాలా, బీ ద బాస్.